కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చిన ఆ ఉద్యమ నేల మరొకసారి హస్తానికి అండగా నిలబడుతుందా? పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ను నింపుతోందా? ఆ పార్లమెంటు సిట్టింగ్ స్థానంలో ఉన్న కబలాన్ని కబళించి హస్తం పార్టీ హస్తగతం చేసుకుంటుందా లేదా అన్నది ఈ స్టోరీలో చూడండి. తెలంగాణలో గత కొన్నేళ్ల పాటు కనుమరుగు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్లింది ఆ అమరవీరుల పురిటి నేల. జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసుల తూటాలకు బలైనారు. అసువులు బాసిన వారికి గుర్తుగా ఇంద్రవెల్లిలో నిర్మించిన అమరవీరుల స్తూపం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తునే మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2021లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటి సభను ఇక్కడ నిర్వహించి విజయ శంఖారావాన్ని పూరించారు. దళిత గిరిజన దండోరా సభకు వచ్చిన లక్షలాది ప్రజలను చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కంగు తిన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రతిపక్ష పార్టీ కేవలం బీజేపీనే అనే ముద్రను తీసివేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని తిరుగులేని శక్తిగా నిలిచి ప్రభుత్వాన్ని నెలకొల్పేలా చేసింది. దీంతో ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అమరుల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. దీంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారట. ఇప్పటికే స్మృతివనం కోసం స్తూపం సమీపంలో ఎకరం స్థలాన్ని కేటాయించారు. స్మృతివనానికి భూమి పూజతో పాటు తనను ఈ ప్రాంతం రాజకీయంగా ఈ స్థానానికి తీసుకువచ్చింది కాబట్టి సీఎం హోదాలో రేవంత్ ఇక్కడే తన తొలి సభను నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు. అయితే ఫిబ్రవరి 2న రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రేవంత్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాలుండగా 4 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించాయి. అయితే గతంలో ఇంద్రవెల్లిలో జరిగిన ఓ ఘటనలో అధికారికంగా 13 మంది చనిపోయినప్పటికీ అనధికారికంగా పదుల సంఖ్యలో ఆదివాసీలు అసువులు బాయగా ఆ నేల రక్తపు మడుగులతో ఎరుపు రంగును తనలో నింపుకుంది. ఆ అమరుల గడ్డపై రేవంత్ నిర్వహించిన సభ ఆయనకు ఏకంగా సీఎం పీఠాన్ని కట్టబెట్టేలా చేసింది. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ను హస్తగతం చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది కాంగ్రెస్. ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నుంచి సోయం బాపురావు ఉన్నారు. ఇక్కడ నుంచి 4 స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఉండడంతో ముచ్చటగా మరోసారి ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఏర్పడ్డ విభేదాలతో పార్టీలో ఉన్న లుకలుకలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. రేవంత్ పర్యటనతో అసలు ఆయన పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల ప్రజలకు ఎటువంటి హామీలను గుప్పిస్తారు? కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో హస్తాన్ని గెలిపించేలా ఏం మాట్లాడతారని చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉత్కంఠ తెరలేపుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహిస్తూ అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో సమీక్షలు చేస్తూ నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ఆరా తీస్తున్నారు. సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇస్తున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుంటోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా
పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న నేతలు సైతం సీఎం అధిష్టానం దృష్టిలో పడేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభలో బోజ్జుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ ఖానాపూర్ నియోజకవర్గ టికెట్ కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ ఆయన మాట ఇచ్చిన ప్రకారం వెడమ బోజ్జుకు టికెట్ కేటాయించారు. బోజ్జు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు. దీంతో సీఎం రేవంత్ ఈ టూర్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిని ప్రకటిస్తారా అనే చర్చ జిల్లాలో చర్చలకు దారితీస్తోంది. మరి రేవంత్ తన పర్యటనలో ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎటువంటి వరాలను గుప్పిస్తారు? రక్తంతో ఎరుపెక్కిన ఆ నేలలో అసువులు బాసిన ఆదివాసీల కుటుంబాలకు ఆయన ఎటువంటి వరాలను గుప్పించి వారి కుటుంబాలకు అండగా ఉంటారో చూడాలి మరి.